ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా 5వ తరగతి పిల్లల కోసం గణితంలో తయారు చేసిన బోధనాభ్యసన సామగ్రిని మీకు పరిచయం చేస్తున్నా. ఈ బోధనాభ్యసన సామగ్రిని ఉపయోగించి పిల్లల్లో 2 కాన్సెప్ట్స్ని డెవలప్ చేయవచ్చు. అవేమిటో ఇక్కడ చూడండి. మొదటిది వచ్చి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఇట్ మీన్స్ HCF. ఈ బోధనాభ్యసన సామగ్రిని ఉపయోగించి ముందుగా ఎలా HCF కనుక్కోవాలో ఒక ఉదాహరణతో చూద్దాం. మరొక కాన్సెప్ట్ వచ్చి కాంపోజిట్ నెంబర్ అండ్ ప్రైమ్ నెంబర్ అనే భావనను కూడా చాలా సులభంగా ఈ బోధనాభ్యసన సామగ్రిని ఉపయోగించి పిల్లలకు అవగాహన పరచవచ్చు. ఈ బోధనాభ్యసన సామగ్రిని ఉపయోగించి ముందుగా ఎలా HCF కనుక్కోవాలో ఒక ఉదాహరణతో చూద్దాం. నిత్య, ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో ఏవైనా 4 నెంబర్స్ని చూస్ చేసుకో. 4 6 12 10. Factors of 4. 1, 2, 4. Factors of 6. 1, 2, 3, 6. Factors of 10. 1, 2, 5, 10. Factors of 12. 1, 2, 3, 4, 6, 12. Common factors of 4, 6, 10, 12. Common factors 1, 2, 1, 2, 1, 2, 1, 2. Highest common factors of highest common factors of 2, 2, 2, 2. Highest common factors of 2, 6, 10, 12. Highest common factor 2. నిత్య, నీకు ఇష్టమైన ఏవైనా 3 నెంబర్స్ని సెలెక్ట్ చేసుకో. 2, 4, 6. ఎస్, వీటిలో ఉన్నటువంటి నెంబర్స్కి ఫ్యాక్టర్స్ చెప్పు ఫస్ట్. 2 కి ఫ్యాక్టర్స్ 1, 2. 4 కి ఫ్యాక్టర్స్ 1, 2, 4. 6 కి ఫ్యాక్టర్స్ 1, 2, 3, 6. దీంతో కామన్ ఫ్యాక్టర్స్ 1, 2, 1, 2, 1, 2. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ 2. 2, 4, 6ల హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? ఈ విధంగా మనకిచ్చినటువంటి ఏవేని 3 నెంబర్స్ ఆర్ 4 నెంబర్స్ ఆర్ 5 నెంబర్స్కి చాలా సులభంగా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని కనుక్కోవచ్చు. HCF కనుక్కోవడంలో భాగంగా మనం ఎలాగో ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇదే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను ఉపయోగించి ప్రైమ్ నెంబర్ని, కాంపోజిట్ నెంబర్ని కూడా చాలా సులభంగా బోధించవచ్చు అనేది నా ఉద్దేశం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఒక ఉదాహరణ చూసినట్లయితే మీకు చాలా సులభంగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 అనే నెంబర్ని నేను చూస్ చేసుకోవడం జరిగింది. ఆ 7 అనే నెంబర్కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. 1 మరియు 7. కేవలం 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది 7 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. అదేవిధంగా 4 అనే నెంబర్ని
చూస్ చేసుకోవడం జరిగింది. మరి 4 నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో చూడండి. 1, 2, 4 టోటల్ 3 ఫ్యాక్టర్స్. ఏదైనా ఒక నెంబర్కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ కనుక ఉన్నట్లయితే ఆ నెంబర్ని మనం కాంపోజిట్ నెంబర్గా పరిగణించవలసి వస్తుంది. ఈ విధంగా ఈ బోధన అభ్యసన సామగ్రిని ఉపయోగించి ప్రైమ్ నెంబర్ అండ్ కాంపోజిట్ నెంబర్ని సులభంగా పిల్లలకి అవగాహన పరచవచ్చు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ బోధన అభ్యసన సామగ్రిని ఉపయోగించి ఏ విధంగా హెచ్సిఎఫ్ని కనుగొనాలి, దాంతోపాటు ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ని ఎలా గుర్తించవచ్చో నాకు తెలిసి ఈ బోధన అభ్యసన సామగ్రి మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు.